అరిమత్తయి యోసేపు, నికోదేము ప్రభుని శిలువ మార్గములో మనకు తారసపడేటువంటి ప్రముఖ వ్యక్తులలో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. అరిమత్తయి యోసేపు గురించి 4 సువిశేషాలు కూడా ప్రస్తావిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 19వ అధ్యాయములో ఆయన పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహాన్ని కోరుతూ ఉన్నాడు. ఆయనను గురించి ఆయన రహస్య శిష్యుడు అని చెప్పబడుతూ ఉంది. ఎందుకు రహస్యంగా ప్రభువుకి శిష్యుడిగా ఉంటూ ఉన్నాడంటే భయము. యూదులంటే ఆయనకు భయము. ఎందుకు ఆయనకు భయము కలుగుతుంది అంటే మనము లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనములో గమనించినట్లయితే ఆ యోసేపును గురించి ఒక మాట వ్రాయబడుతుంది. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు. పిలాతు యొద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును అడిగాను. కాబట్టి అరిమత్తయి యోసేపు స్వతహాగా మంచివాడు, నీతిమంతుడు అన్నటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది. ప్రజల ఆలోచనలకు వాళ్ళ పనులకు కూడా సమ్మతించనివాడు. కానీ మనకు ఎక్కడ న్యాయసభలో కానీ లేకపోతే మిగిలినటువంటి సమయాలలో కానీ ఎక్కడా కూడా మనకు ఆయన ప్రస్తావన కనిపించదు. ఎందుకు అంటే ప్రభుని బోధనలు అంటే ఆయనకు ఇష్టమే, ప్రభుని అనుసరించాలి అన్న ఆయనకు ఇష్టమే. కానీ భయము, ఎవరికి భయము అంటే యూదులందరికీ భయం. ఎందుకు ఆయన అంతగా భయపడుతున్నాడు అంటే మార్కు సువార్త 15వ అధ్యాయంలో 43వ వచనములో గమనించినట్లయితే ఆయన గురించి మరొక మాట కూడా చెప్పబడుతుంది. అదేమిటి అంటే ఆయన మహాసభ సభ్యుడు. అంటే ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఆయన కూడా సభ్యుడిగా ఉంటూ ఉన్నాడు యూదుల సభలో. అందుచేత యూదులందరిది ఒకదారి అయితే ఈయనొక్కడిది ఒకదారి అవుతుంది. అలాంటప్పుడు ఎవరూ కూడా సహజంగానే నోరెత్తనివ్వరు. ఆయన మాట చెల్లుబాటు కానేరదు. ఆయన మాట వినేవారే ఉండరు. అందరూ కూడా ఆయన నోరు మోపిస్తారు. అందుకే ఆయన ఏం మాట్లాడలేకపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే మరెక్కడా కూడా న్యాయస్థానంలో కానీ లేక ప్రభుని శిలువ మార్గానికి ముందు ఆయనకు శిక్ష వేసేటువంటి సమయంలో కానీ ఈయన ఈ అరిమత్తయి యోసేపు ప్రస్తావన ఎక్కడ కూడా మనకు కనిపించదు. చివరకు ఆయన ప్రభువు దేహాన్ని శిలువ నుంచి దించడానికి అనుమతి కోసము వచ్చిన సమయంలో మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎందుకు వచ్చాడు అంటే మరి శిష్యులందరూ పారిపోయారు. శిలువపై దేహాలు ఉన్నట్లయితే పక్షులు వచ్చి పీక్కు తినేస్తాయి. అసలు అందుకోసమే వాళ్ళు శిలువ మీద కొడుతూ ఉంటారు, అలా మరణిస్తూ ఉంటారు. కాబట్టి రహస్యంగానైనా ఆయన శిష్యుడే, ఆయన నీతిమంతుడు. మరి వాళ్ళ మాటలకు ఆయన తలవగ్గనేవాడు. కాబట్టి కనీసము ఆ సమయంలోనైనా సరే తాను ఏదైనా చెయ్యగలనేమో అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఉత్తముడైనటువంటి మెస్సయా అయినటువంటి ప్రభుని శరీరము ఆ విధముగా అక్కడ అవమాన పాలు కాకూడదు అన్నటువంటి మరొక ఉద్దేశ్యము ఆయన పిలాతు వద్దకు వెళ్ళి అనుమతి తీసుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. మరొకరు పిలాతు దగ్గరకు వెళితే బహుశా పిలాతు అనుమతి ఇచ్చేవాడు కాదేమో. కానీ ఈయన మహాసభ సభ్యుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించినటువంటి పిలాతు తేలికగా ఈయనకు ఈ అనుమతి అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. అందుకే ఆయన చివరకు ఏం చేస్తూ ఉన్నాడు, మృతదేహాన్ని తీసుకొని తన కోసము తయారు చేసుకున్నటువంటి ఆ సమాధిలో ఉంచుతూ ఉన్నాడు. మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 59వ వచనములో చూసినట్లయితే
ఈ అరమత్త యోసేపు ముందుగానే తనకు సమాధి తయారు చేసుకున్నాడు. ఆ సమాధిలో ప్రభువుని ఉంచుతూ ఉన్నాడు. అంటే మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది, ముందుగా సమాధి చేసుకోవడం ఏమిటండి అని. పాశ్చాత్య దేశాల్లో ఇది సహజమే, మామూలు సామాన్యము. అప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి ఆచారము వస్తుంది అనేటువంటిది స్పష్టము. తాము మరణించిన తర్వాత ఎవరికీ భారంగా ఉండకూడదు అని వీళ్ళందరూ ఏం చేస్తారు, ముందే తమ సమాధి తాము తయారు చేయించుకుంటారు. లేదా ఆ సమాధి కోసం అయ్యేటువంటి ఖర్చంతా కూడా ఫ్యూనరల్ హోమ్స్ అని చెప్పి ఇప్పుడు ఉంటూ ఉంటాయి అమెరికా ఇతర దేశాల్లో కూడాను. అంటే సమాధి చేసేటువంటి ఇళ్ళు అని తెలుగులో లిటరల్గా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే, ఆ గృహాలను నడిపేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎప్పుడైతే మృతి చెందుతూ ఉంటారో మనిషిని తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గరే ఉంచుతారు. సందర్శకులు అక్కడికే వచ్చి ఆ మృతదేహాన్ని దర్శించుకుంటారు. వాళ్ళే గురువులను పిలిపించి దివ్యబలి పూజ, ప్రార్థనలు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళే తీసుకుని వెళ్ళి సమాధి చేస్తూ ఉంటారు. బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా నామమాత్రంగానే అక్కడ ఉంటూ ఉంటారు. పనులన్నీ మాత్రము ఆ గృహము వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకు ముందుగానే కొంత సొమ్ము వాళ్లకు ముఠ చెబుతూ ఉంటారు. అంటే తాను మరణించిన తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి భారం కాకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈ పాశ్చాత్య దేశాల్లో ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఈ సాంప్రదాయము ప్రభువు కాలము నుంచే వస్తుంది అన్నటువంటిది ఈ అరమతై యోసేపును చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే ఆయన ముందే తన కోసము రాతిలో ఒక క్రొత్త సమాధి తొలిపించుకున్నాడు. ఇప్పుడు ఆ సమాధిని ప్రభువు కోసము ఉపయోగిస్తూ ఉన్నాడు. ఒకటేమో అది సిలువ వేసిన ప్రాంతానికి దగ్గరలో ఉంది, రెండవది ప్రభువుపై ఉన్నటువంటి గౌరవము. అందుకే ఆయన ప్రభువుని తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సమాధిలో ఉంచుతూ ఉన్నాడు. రెండవ మనిషి మనకు కనిపించేది అక్కడ నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. రాత్రి వేళ అయిన ప్రభువుని సందర్శిస్తూ ఉన్నాడు. ప్రభువుతో సంభాషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈయన రాత్రివేళ ప్రభువుని సందర్శిస్తూ ఉన్నాడు అంటే, ఈయన కూడా భయం చేతనే. పగులు ప్రభువు దగ్గరికి వెళితే వీళ్ళేమనుకుంటారు అనేటువంటి భయం, సంఘంలో తనకున్నటువంటి గౌరవం పోతుందేమో అనేటువంటి భయం. వాస్తవానికి ఈ నికోదేము ఎవరు? యూదుల అధికారి, ఒక అధికారంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఒకవేళ బహిరంగంగా ప్రభువుని అనుసరిస్తున్నాడు అనేటువంటిది తెలిస్తే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుందేమో అనేటువంటి భయం కూడా ఉండవచ్చు. అంతేకాదు ఆయన మనము జాగ్రత్తగా గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడుతూ ఉంటుంది. ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండరియు దీనిని ఎరుగవ. అంటే ఆయన బోధకుడు కూడాను, ఒట్టి అధికారి మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకుడు కూడాను. అందుకే ప్రభువు దగ్గరకు వచ్చి తనకున్నటువంటి కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నాడు. కానీ బహిరంగంగా ఆయన కూడా ప్రభువుని అనుసరించలేదు, అసలు ప్రభువు ఎవరో తెలియదు అన్నట్లుగానే తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ చివరిలో ఏం చేస్తూ ఉన్నాడు? మనం ఇప్పుడు యోహాను సువార్త చివరిలో చదువుకున్నాము. ఆయన సుమారు 150 షేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. పరిమళ ద్రవ్యం ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, యూదుల ఆచార ప్రకారము సమాధి చేయడానికి ముందు ఈ పరిమళ ద్రవ్యాలు పూస్తూ ఉంటారు. అది భౌతిక దేహ సంస్కారము, అది ఒక ఆచారంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈయన సుమారు 150 షేర్లు, కాస్త కాదు కోస్త కాదు, 150 షేర్లు పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి ప్రభువు దేహాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరినీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు 2 ముఖ్యమైనటువంటి పాఠాలు బోధించబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే, పిరికితనము పనికిరాదు. పిరికితనము పనికిరాదు. మనకు చాలా ధైర్యం ఉంటుంది, ఎప్పుడో తెలుసా, పనికి మాలిన పనులు చేయడానికి. పనికి మాలిన పనులు చేయడానికి, రహస్యంగా పనులు చేయడానికి ఎక్కడ లేని ధైర్యం వస్తూ ఉంటుంది. ఎవరేం చేస్తారులే అనేటువంటి ధీమా ఉంటుంది.
నన్నెవరేమనగలరు అనేటువంటి ధైర్యం ఉంటుంది. కానీ మంచి పనులు చేయాల్సి వచ్చేసరికి ఎక్కడ లేని పిరికితనం వస్తూ ఉంటుంది. ఎక్కడ లేని పిరికితనం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఇలాంటి ఆలోచనలు చాలాసార్లు మనిషిలో పిరికితనాన్ని నూరిపోస్తూ ఉంటాయి. నీవు చేసేది మంచి అయినప్పుడు, నీవు మాట్లాడేటువంటిది మంచి అయినప్పుడు ఇలాంటి పనికి పిరికితనము ఎప్పుడూ కూడా పనికి రాదు. అరిమత్తయి యోసేపు మిగతా వాళ్ళు తన మాట వింటారా లేదా అది అనవసరం. కనీసం ఒక్కడు తన కోసం నిలబడే మనిషి ఉన్నాడు అనన్నా ప్రభువుకి కాస్త ఊరట కలిగేది. అంత బాధలో కూడా కాస్త ఉపశమనం కలిగేది. ఒక్కడన్నా నా తరపున మాట్లాడేటువంటి మనిషి ఉన్నాడు అని. తాను చేసినటువంటి అన్ని పనులు, అన్ని గొప్ప క్రియలు, అన్ని అద్భుతాలు, అన్ని బోధనలు, వీటిలో స్పందించేటువంటి ఒక్కళ్ళు కూడా లేరా అనేటువంటి బాధ ప్రభువుకి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ఈ కొరడా దెబ్బల కంటే, ముళ్ళ కిరీటము కంటే, అన్నిటికంటే కూడా అసలైనటువంటి బాధ ఏమిటి అంటే ఇదిగో ఈ నిర్వీర్యము, పిరికితనము, భయము అనేటువంటిది వీళ్ళలో ఉండే ఒక్కళ్ళు కూడా కనీసము తనకు సపోర్ట్గా మాట్లాడలేకపోవడం. ఈయన అధికారి అయ్యుండి కూడాను మరి ఎంతటి ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా, మహాసభ సభ్యుడు అయి ఉన్నప్పటికీ కూడా ఆ పిరికితనం మాట్లాడలేకపోయాడు. ఎవరేమనుకుంటారనేటువంటిది పక్కన పెట్టి ఆయన మాట వింటారా లేదని వేరే విషయం. కానీ అసలు ముందు మాట్లాడితే కదా వాళ్ళ పనులంటే గిట్టదు. నీతిమంతుడు దేనికి పనికొచ్చేదే నీతితనం. ఆ నీతి నియమాలు ఇవన్నీ ఎప్పుడు పనికొస్తాయి? నీవు దానిని బహిర్గత పరిచినప్పుడు, నీ క్రియలలో దానిని చూపించినప్పుడు. ఆ క్రియలలో చూపించలేనప్పుడు అది వ్యర్థమే, పనికిరాదు. అందుకే జేమ్స్ గారు తాను వ్రాసినటువంటి లేఖలో క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవము అని. నువ్వు ఎంతగా నమ్ము ప్రభువుని, ఎంతగా దండం పెట్టు దేవుడని, ఎంతగా అన్న కొలువు, కానీ నీలో క్రియలు అనేటువంటివి లేకపోతే చచ్చిన శవముతో సమానము. వీళ్ళు కూడా అంతే. మనం మంచి చేయలేకుండా నోరు మూసుకొని కూర్చున్నప్పుడు బ్రతికున్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. సచ్చినత్యం ఏమన్నా పని చేస్తుందా? ఆకారానికి ఉంటుంది అక్కడ, కానీ ఏమన్నా పని చేయడానికి పనికొస్తుందా? ఏది పనికిరాదు. మనం కూడా అంతే, జీవోత్సవములుగా మారిపోతూ ఉంటాం. చేతనయ్యి కూడా చేతగానటువంటి వాళ్ళగా, పిరికి పందలుగా మారుతూ ఉంటామే. మంచి చేయాల్సి వచ్చినప్పుడు చేయకుండా మిగిలిపోతూ ఉంటామే. మంచి వాళ్లకు కాస్త ఆసరాగా నిలబడలేకపోతూ ఉంటామే. అన్యాయంగా ఇతరులు బాధింపబడినప్పుడు వాళ్ళ తరపున ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోతూ ఉంటామే. అప్పుడు మనకు కళ్ళుండి వేస్తే, నోరుండి వేస్తే, బుద్ధి జ్ఞానం ఉండి కూడా వేస్తే. నీవెంత గొప్పవాడవైనా అప్పుడు జీవోత్సవంలా మారుతూ ఉన్నావు. కాబట్టి అలాంటి స్థితి నుంచి మనం బయటపడాలి. నేను సత్యము, నేనే సత్యము, సత్యానికి సాక్షిగా ఉండడానికి నేను వచ్చానని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఆ సత్యానికి మనం కూడా సాక్షులుగా ఉండాలి. సత్యానికి మనము ఎప్పుడూ కూడా జంకకూడదు, ధైర్యంగా ఉండాలి. మంచి చేయడానికి ధైర్యంగా ఉండాలి, మంచిని మాట్లాడడానికి ధైర్యంగా ఉండాలి, మంచి పనులు చేయడానికి మనం ధైర్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఏదో ఆఖరిలో వచ్చే ప్రభువుకి సమాధి చేస్తూ ఉన్నారు, ఆ గౌరవాన్ని చూపిస్తూ ఉన్నారు. కానీ అదే బ్రతికున్నప్పుడు కొంచెం గౌరవం చూపించినట్లయితే అది ప్రభువుకి ఎంతో ఊరటను ఇస్తూ ఉంటుంది. మనము యేసు పవిత్ర హృదయాన్ని ధ్యానం చేసేటప్పుడు ఈ ప్రభువు ఇచ్చినటువంటి దర్శనాలలో పడిన బాధ అదే. మనుషులలో ఉన్నటువంటి కృతజ్ఞత గురించి బాధపడుతున్నారు, తన బాధల గురించి కాదు. మనుషులలో ఉన్నటువంటి ఇలాంటి పిరికితనాన్ని గురించే బాధపడుతూ ఉన్నారు, చేతగానిటువంటి తనాన్ని గురించే బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మంచిని చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకాడకూడదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. అలాగే ఈ భయం చేత నికోదేము ఏం చేస్తూ ఉన్నాడు? చివరిలో ఎప్పుడూ కూడా 150 సార్లు పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చాడు. అవసరమా అప్పుడు? చనిపోయిన మృతదేహానికి అంతటి పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చి పూయడం అవసరమా? పూసిన ఒకటే, పూయకపోయినా ఒకటే. ఎందుకంటే శరీరము మట్టిలో కలిసిపోతూ ఉంటుంది మామూలు శరీరం అయితే. ఇది ఇక్కడ ప్రభుని దేహం కాబట్టి 3 రోజున మళ్ళీ లేస్తూ ఉంటుంది. ప్రభువే చాలాసార్లు చెప్పారు, ఇంక నీ పరిమళ ద్రవ్యాలు ఎవరికి కావాలి? ఏదో చేశాను అన్నటువంటి దానికోసం కాదు.
అప్పటిదాకా పిరికి పందగా మూల కూర్చొని అప్పుడేదో బయటకు వచ్చి నేను చేశాను అని చెప్పి అనుకుంటే అది సరైంది కాదు. చాలాసార్లు ఎలాంటి మనస్తత్వం మనలో ఉంటూ ఉంటుంది. దాదాపు 15 ఏళ్ల క్రితము నేను ఒక విచారణలో పనిచేసేటప్పుడు ఒక 30 ఏళ్ల యువకుడు ప్రొద్దున్న ఏడ్చుకుంటూ వచ్చే, స్వామి అమ్మ చనిపోయిందండి, దహన సంస్కారాలు చేయాలి, పెట్టె తయారు చేసి తీసుకొని రావాలి, ఈ ఖర్చులు ఉంటే నాకు సహాయం చేయండి అనుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు. ఆ అబ్బాయిని చూసినప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. దానికి అలాంటి వచ్చేటప్పుడు కోపం ఎందుకు స్వామి అని మీరు అనుకోవచ్చు. 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిదేమో రావడమే ఫుల్గా తాగొచ్చాడు. ఏమయ్యా నువ్వు తాగొచ్చేవాడు? అబ్బాయి నేను తాగలేదంట, కడుపులో తిప్పుతుంది మాట్లాడుతూ ఉంటే. రెండవది అసలు కోపం ఎందుకు అంటే ఆ తల్లి బ్రతుకున్నప్పుడు పట్టెడు అన్నం పెట్టలేదు. ఆ అమ్మ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కుంటూ ఉండేది. ప్రతిరోజు నా దగ్గరకు వచ్చేది డబ్బుల కోసమో లేకపోతే ఒక ముద్ద ఉంటే తిని వెళ్ళడం కోసమో నా దగ్గరకు వచ్చేది. ఎన్నిసార్లు పిలిచి చెప్పినా తిట్టినా చీమ కుట్టినంతా కూడా అబ్బాయికి లేదు. అట్లా తన తల్లిని విడనాడాడు, నెగ్లెక్ట్ చేశాడు. కనీసం పట్టెడు అన్నం పెట్టలేకపోయాడు, ఒక చీర కొనివ్వలేకపోతూ ఉన్నాడు. మరి ఈ రోజున చచ్చిపోయిన తర్వాత వచ్చి దహన సంస్కారాలు చేయాలి, 4 చేతులు గడిగించాలట. అవి అవసరమా? ఆ మాట చెప్పని ఇంకొక క్షణం ఎక్కడుంటే ఏం చేస్తానో నాకు తెలియదు. నీకు తాగడానికైతే డబ్బులు వచ్చాయి, కానీ నీ తల్లికి పెట్టి తయారు చేయడానికి నీకు డబ్బులు లేవా? ఆమె బ్రతుకుండగా ఎందుకు నువ్వు అన్నములు పెట్టలేకపోయావు? ఆమె బ్రతుకుంటే ఒక్కరోజన్నా నీ చేతి భోజనం కడుపు నిండా తినేదేమో, కానీ చనిపోయిన తర్వాత నువ్వన్నీ చేసిన ఉపయోగం ఏముంది? ఆమెకు ఉపయోగమా? ఆమెకు అవసరమా? ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని నువ్వు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. సంఘస్థులే ఉన్నారు దహన సంస్కారాలు చేయడానికి. వాళ్ళు చేయకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, చక్కగా చేస్తారు, చాలా మర్యాదగా చేస్తారు. నువ్వే చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలాంటి మనస్తత్వాలు పోవాలి, ఇలాంటి మనస్తత్వాలు పోవాలి. ఎవరికైనా బ్రతికుండగా ఏదో ఒకటి చేయాలి, కానీ చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అది వాళ్ళకి అవసరమైంది. మృతులైనటువంటి వారికి మనం చేయాల్సిందే ప్రార్థన, కానీ ఇక్కడ ఈ గొప్పలు చూపించుకోవడం కాదు. అదే వాళ్లకు బ్రతికున్నప్పుడు ఎంతన్నా ఖర్చు పెట్టండి, అది సంతోషం. వారికి ఉపయోగపడుతుంది, వాళ్ళ మనసు తృప్తిగా ఉంటూ ఉంటుంది, వాళ్ళు మంచి జీవితం జీవిస్తారు, సంతోషపడుతూ ఉంటారు. అవన్నీ వదిలేసి బతుకున్నంతసేపు బాధ పెట్టి చచ్చిపోయిన తర్వాత అయ్యో అది చేస్తాను ఇది చేస్తానంటే అది కాదు ఉపయోగపడేటువంటిది. ఇక్కడ నికోదేమో అదే చేస్తున్నాడు. బ్రతుకున్నంతకాలం ప్రభువుకి ఏమీ సహాయం చేయలేకపోయాడు. పెద్ద సహాయం ఏమీ అవసరం లేదు ప్రభువుకి, కానీ మాట సహాయమే, కాస్త ఊరట, మనసుకి కాస్తంత ఊరట, నా కోసం కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని చెప్పే. మరి వీళ్ళు అధికారులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి మనిషి, ఒక ఆయనేమో నీతిమంతుడని పేరు తెచ్చుకున్నవాడు, కానీ వీళ్ళంతా ఏం చేశారు? ఏమీ చేయలేకపోయారు. కానీ చనిపోయిన తర్వాత చివరిలో మాత్రమే వస్తూ ఉన్నారు. అలాంటిది కాకుండా మనము ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు ఆ సమయంలోనే చేయాలి, లేకపోతే చేసేదంతా వృధా అవుతుంది అనేటువంటిది మర్చిపోకూడదు. రెండవది, మనం ఎలాంటి మనుషులమైనా మేల్కొలుపు అనేటువంటిది అవసరము. కనీసం చివరిలోనన్నా వాళ్లకు మేల్కొలుపు కలుగుతూ ఉంటుంది. ప్రభువుకి మరణించిన తర్వాతన్నా అక్కడ అవమానం జరగకూడదు అనేటువంటి ఉద్దేశం చేత అప్పుడన్నా వాళ్ళు బయటకు వచ్చారు తెగించి, అప్పుడన్నా కాస్తో కూస్తో చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అప్పుడు ఏమనుకుంటారో ఏం చేస్తారో అనేటువంటి భయం ఇద్దరిలో కూడా లేదు. కాబట్టి ఇంకనూ సమయం ఉండగానే దేవుని వైపు తిరగండి అని ఇతిహాస ప్రవక్త చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఏదో ఒక సమయంలోనైనా సరే మన జీవితాలలో మార్పు అనేటువంటిది రావాలి. అది మేలుకొలుపు అంటాము. అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళము మంచి చెడు అనేటువంటివి మరిచిపోయి జీవిస్తూ ఉంటాము. అదో రకమైనటువంటి మత్తులో జోగాడుతూ ఉంటాము. ఆ మత్తును వదిలించుకొని మనం మేల్కోవాలి. మేల్కొని కనీసం చివరి దశలోనైనా, మన జీవిత చివరి దశలోనైనా ఎప్పుడైనా సరే, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనలో ఆ మేల్కొలుపు అనేటువంటిది కలిగి మంచి చేయడానికి మొదలుపెట్టాలి.
వీళ్ళిద్దరు వ్యక్తులు ఏ విధముగా చివరిలోనైనా సరే మేల్కొన్నారో అలాగే మనము కూడా మనకు ఎప్పుడు దొరికితే అప్పుడే మనం చేయాలి. అంతేకాని ఊరికే చేతులు ముడుచుకొని కూర్చుంటే అనేటువంటిది మాత్రము ఎప్పుడూ కూడా మంచిది కాదు. కానీ ప్రభువు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, నా కోసం నువ్వేం చేశావు అని. మనం ఇక్కడ పీఠం ముందు రాసుకున్నాము, నేను నీ కోసం మరణించాను, నువ్వు నా కోసం జీవిస్తావా అని ప్రభువు అడుగుతూ ఉన్నారు. జీవించడం అంటే ఏం చేస్తావు? ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి ఒక ఆయనేమో సమాధిని ఇచ్చాడు, మరొక ఆయనేమో 150 సార్ల పరిమళ ద్రవ్యాన్ని ఇచ్చారు. మరి ఇప్పుడు నీవేం చేస్తావు? నీవు ఏమి చేస్తావు? కొంతమంది మహా తెలివి గలవాళ్ళు నా దగ్గరే ఉందండి నేనేమి ఇవ్వలేను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే మహానుభావుడు ఎవడో ఒక పాట కూడా రాసుకున్నాడు. మరి ఆయనకు మైండ్ వద్దో లేదో తెలియదు కానీ మనం పాడుకుంటూ ఉంటాం చాలాసార్లు. మనం కూడా ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభు నా దగ్గర అని చెప్పి పాడుతూ ఉంటారు. ఉన్నదంతా నీదే కదా, ఇంక నా దగ్గర ఏముంది అని. ఉన్నదంతా నీదే అని చెబుతాం, కానీ ఏమి ఇస్తాం ఆయనకి? ఏమి ఇవ్వం, మన దగ్గరే పెట్టుకుంటాం. పిల్లలు చూసారే చేయి జాపినప్పుడు ఇవ్వడానికి వెనకాల దాచుకుంటారు. అలాగే అంతా మనం కూడా అదే పని చేస్తాం. నీకుంది బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, యహలోకంలో చేయగలిగినటువంటి శక్తి ఉంది, కానీ ప్రభు కోసం మనం ఇస్తాము వాటిని. ప్రభువు కోసం వాటిని వినియోగిస్తూ ఉన్నామా? ఏమి ఇస్తూ ఉన్నాము ప్రభువు కోసము ఈ రోజున? మనము మన సమయాన్ని ఇవ్వాలి కనీసము. ఆ సమయము మన ప్రార్థనలో దేవునితో ఆ దైవ సన్నిధిలో గడపడము ప్రభువుకి మనం ఇచ్చేటువంటిదే. ఇంకా ఆయనకు కాస్త భోజనం పెట్టాలి. ఎత్తేల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే. కాబట్టి ఇలా ప్రభువుకి ఇస్తున్నాను అని నీవు ఏ చేసిన మంచి పని అయినా సరే అది ప్రభువుకి ఇచ్చినట్లు అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఒకరు సమాధి, ఒకరు పరిమళ ద్రవ్యాలను ఇచ్చినట్లుగానే మనము కూడా మన జీవితంలో మనకున్నటువంటిది ప్రభువుకి ఇవ్వగలగాలి. ఆ ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి. అది మన బుద్ధి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రభు ఆల్రెడీ ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లుగా ఆ మాటలు చెబుతూ ఉన్నారు. ఎవరికి ఏం చేసినా అది నాకు చేసినట్లే. కాబట్టి ప్రభువుకి చెయ్యాలి అంటే మనము ఇతరులకు చెయ్యాలి. అలా చేసినప్పుడు ప్రభువుకి ఇప్పుడన్నా కొంత ఊరట కలుగుతుంది. 2000 సంవత్సరాల తర్వాత ఇదిగో వీళ్ళ కోసమే నేను చచ్చిపోయాను, కనీసం వీళ్ళు ఎప్పటికన్నా మేల్కొన్నారు, ఇప్పుడన్నా కాస్త బుద్ధిగా ఉంటూ ఉన్నారు, ఇప్పుడన్నా నా మాటలు ఆలకిస్తూ ఉన్నారు, ఇప్పుడైనా నా మాటల ప్రకారం జీవిస్తూ ఉన్నారు, ఇప్పుడైనా నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు, ఇప్పుడైనా సత్యవంతులుగా జీవిస్తూ ఉన్నారు, ఇప్పుడైనా పరుల కోసం జీవిస్తూ ఉన్నారు, ఇప్పుడైనా నా మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు, ఇప్పుడైనా నా కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతున్నారు అని ప్రభువు కాస్త ఊరట పొందుతారు. ప్రభువు కాస్త సంతోషిస్తారు. ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తెగని సగర్వంగా భగవంతుడు చెప్పుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మేల్కొనాలి. కాబట్టి ఈ రోజున మనము వీళ్ళిద్దరు వ్యక్తులను గురించి ధ్యానము చేసినటువంటి ఈ సమయంలో మనము ఈ లక్షణాలను అలవరుచుకుంటూ, ఒకటి పిరికితనాన్ని పోగొట్టుకోవడం, రెండవది సరైనటువంటి సమయంలో మనలో ఆ మేల్కొలుపు అనేటువంటిది వచ్చేటట్లుగాను మరి అలా మన జీవితాలను ప్రభువుకి అనుగుణమైనటువంటి జీవితాలుగా మలుచుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని తలల వంచి ప్రార్థన చేద్దాం. దయామిడవగవ సర్వేశ్వర, మీ దివ్య కుమారుడు ఈ లోకములో శిలువ శ్రమలను పొంది మరణించినటువంటి నేపథ్యములో ధనికుడైనటువంటి అరమత్తయ్య యోసేపు మహాసభ సభ్యుడై ఉండి కూడా తనలో ఉన్నటువంటి పిరికితనము చేత, అలాగే నికోదేము కూడాను బోధకుడు అయి ఉండి కూడా తమలో ఉన్నటువంటి పిరికితనము చేత ప్రభువు కోసము చివరి గడియ వరకు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. తండ్రి, అలాంటి పిరికితనాన్ని మాలో నుంచి తీసివేయండి. మీ దివ్య కుమారుని ధరించినటువంటి వ్యక్తులముగా ప్రభువు ఏ విధముగా ప్రజల కోసమో అన్నీ తానై చేస్తూ ఉన్నారు, అదే విధముగా మేము కూడా జీవించగలిగే భాగ్యాన్ని
మేము చేసే ప్రతి పని కూడా ప్రభువు కోసమే చేసేటువంటి భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అలాగే ప్రభు, మేము ఈ లోకములో జీవించేటప్పుడు వివిధ రకాలైనటువంటి మత్తులలో జోగాడుతూ ఉంటాము. కోపతాపాలే కానీ, అహంభావాలే కానీ, వివిధ రకాలైనటువంటి వ్యసనాల మత్తులో ఉంటూ ఉంటాము. కానీ అతి త్వరలో మేమంతా కూడా మేల్కొనేటట్లు అనుగ్రహించండి. మేలుకొనడానికి ఎప్పుడెప్పుడు ఏ అవకాశము దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా మనోనేత్రాలను తెరవండి. తద్వారా మేమంతా కూడా మీ దివ్య వాక్కును ఆలకించేటువంటి వ్యక్తులముగా, తద్వారా మేమేమి చేయాలి అనేటువంటిది ఎప్పటికప్పుడు మాకు బోధించబడుతూ ఉంటుంది. కాబట్టి తదనుగుణముగా మా జీవితాలను మలచుకోగలిగేటట్లు ఇప్పటికైనా మాలో హృదయ పరివర్తన కలిగి దైవరాజ్యానికి అవసరమైనటువంటి పనులు మాత్రమే ఇతరులకు సహాయకారులుగా ఉండేటువంటి వ్యక్తులముగా, ప్రతి పని ప్రభువు కోసము మాత్రమే చేయగలిగే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని మా ప్రభువగు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండనగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడనగాక.